అలాంటి న్యాచురల్ వైపుకి ఆలోచించాలి. టీము మంచి టీమే, ఆ టీంలో ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోతారు. అంటే మనకు తెలుసు సినిమాల్లోనైనా 4 సక్సెస్ అవగానే ఈగో వస్తుంది. ఆ ఈగో కారణంగా అందరికీ మైకులు న్యాచురల్ అనుకుంటున్నారు. కానీ పిఆర్ మంచిదే, తప్పేం లేదు. పెద్ద ఆయన ఇప్పుడు ఆయన వయసు పరంగా చూస్తే కొన్నాళ్ళు పోతే ఆయన రిటైర్ కాబోతారు, లోకేష్ వస్తాడు కాబట్టి. మీడియా టీం ని మెచ్చుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రితో కూడా సింగిల్ టేక్ లో డైలాగులు చెప్పి ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఎలా చెప్తే అలా కూడా ఆయన చేసేస్తున్నారు. అంటే నిజంగా మరి వాళ్ళని మెచ్చుకోవాలి. అక్కడ వాళ్ళ టాలెంట్ కూడా చూడాలి. ఎన్టీఆర్ గారి వారసుడు అయ్యారు అంతే అండి. అది డైలాగులే చూస్తా ఉంటే డైలాగులు సింగిల్ టేక్ డైలాగులు అంటే ఆషామాషి కాదు. అవును అవును నడుస్తుంది. చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు. ఆ ఎడిటింగ్ ఇదంతా ఒక డ్రామాటికల్ గా వెళ్ళిపోతుంది. కానీ ఒకసారి ఇక్కడ మత్స్యకారుల విషయంలో అసలు సమస్య ఏంటి అంటే, అక్కడ తమిళ జాలర్లకి ఎవరైతే వచ్చారో మన కొంతమంది వచ్చారంట, అరెస్ట్ అయిన వాళ్ళని టీడీపీ వాళ్ళే విడిపించారంట. అంటే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కొంతమంది వెనకున్నారు ఆ నెల్లూరుకి సంబంధించి ఆ చుట్టుపక్కల అనేది. ఇప్పుడు అటువంటి సమస్యకి ఎంతవరకు ఈయన భరోసా కల్పించారు? ఏదో తీరం మనదే, వేట మనదే, చేప మనదే అని రాసిన డైలాగ్ చెప్పేసినంత మాత్రాన వాళ్ళకి భరోసా కల్పించినట్టేనా? అంటే బేసిక్గా ఒకటి, మీరు ఒక యాంటీ క్యాంపెయిన్ని డైవర్ట్ చేయడంలో చంద్రబాబు సిద్ధాస్తుడు ఫ్రమ్ ద బిగినింగ్. యాంటీ క్యాంపెయిన్, ఇప్పుడు యాంటీ క్యాంపెయిన్ అక్కడ జరగడానికి కారణం రియాలిటీ. వాస్తవంగా బేదమస్తాన్